హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మన లైవ్లో మోడరేటర్స్గా ఉన్న ఐడీలలో ఏదైనా ఐడీకి బ్లూ రిమూవ్ చేయడం ఎలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మన లైవ్లో హైడ్ అయిపోయిన ఐడీలను కూడా ఏ విధంగా అన్హైడ్ చేయాలో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. సెర్చ్ బార్లో studio.youtube.com అని మనం టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. రైట్ టాప్లో మన ఛానల్ లోగో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. బ్లూ కలర్లో ఉన్నటువంటి యువర్ ఛానల్ అనే దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఛానల్ ఓపెన్ అయిన తర్వాత మన లోగో పక్కనే ఉన్నటువంటి కస్టమైజ్ ఛానల్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మన ఛానల్ అయితే సెట్టింగ్స్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో బాటంలో ఉన్న గేర్ ఐకాన్ మీద టచ్ చేసినప్పుడు ఈ విధంగా సెట్టింగ్స్ కనిపిస్తాయి. కమ్యూనిటీ మోడరేషన్ మీద మనం క్లిక్ చేయాలి. తర్వాత యూజర్ మేనేజ్మెంట్ మీద టచ్ చేసినప్పుడు ఇక్కడ స్టాండర్డ్ మోడరేటర్స్ అని కనిపిస్తుంది. ఆ బాక్స్లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా బ్లూలో ఉన్న వాళ్ళ పేర్లు. ఇంకా ఇక్కడ మనం సెర్చ్ చేసినట్టయితే షో 235 మోర్ అని ఉంది. అంటే ఇంకా 235 మంది బ్లూలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా అందులో ఉంటాయి. దాని మీద టచ్ చేసినప్పుడు ఆ పేర్లు కూడా అక్కడ కనిపిస్తాయి. మన లైవ్లో ఎంతమందికైనా బ్లూ ఉండవచ్చు. అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఐడీకి మనం బ్లూ రిమూవ్ చేయాలనుకుంటే ఆ ఐడి ఎక్కడ ఉందో చూసుకొని ఆ ఐడిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా నేమ్ మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన నేమ్ అనుకోండి. ఇక్కడ పవర్ ఆఫ్ ఇండియా అని ఐడి ఉంది కదా, మహేష్ తమ్ముడిది. ఒకసారి ఈ ఐడిని మనం బ్లూ రిమూవ్ చేసి చూద్దాం. ఇక్కడ ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేయగానే అది రిమూవ్ అయిపోతుంది. తర్వాత కింద సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, సేవ్ చేసినప్పుడే ఆ సెట్టింగ్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత బ్యాక్ వచ్చేయాలి. అదేవిధంగా ఆల్ రిమూవ్ చేయాలంటే, అంటే అందరికీ బ్లూ రిమూవ్ చేయాలంటే మళ్ళీ మనం సెట్టింగ్స్ వెళ్ళి కమ్యూనిటీ మోడరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టాండర్డ్ మోడరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాక్స్లో ఆ నేమ్స్ పక్కన ఉన్నటువంటి ఇంటూని క్లిక్ చేయాలి. అప్పుడు ఆ నేమ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సేవ్ చేసుకోవాలి. అన్నిటికీ కూడా బ్లూ అనేది రిమూవ్ అయిపోతుంది. అదేవిధంగా మన లైవ్లో హైడ్ అయిపోయిన ఐడియాలను హైడ్ నుంచి తీయాలంటే కూడా మళ్ళీ సెట్టింగ్స్ దగ్గరకు వెళ్ళి కమ్యూనిటీ మోడరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఓకే చేసినప్పుడు స్టాండర్డ్ మోడరేటర్స్ బాక్స్ కాకుండా కిందికి స్క్రాల్ చేస్తే హిడెన్ యూజర్స్ అని ఉంటుంది. అక్కడ ఉన్న నేమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా హైడ్ అయిపోయినవి. వాటిలో సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే ఐడిని అన్హైడ్ చేయాలో ఆ ఐడి మీద మనం టచ్ చేసినప్పుడు అది అన్హైడ్ అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ నీరజ్ సింగ్ అనే ఐడి ఉంది కదా, ఆ ఇంటూని క్లిక్ చేసినప్పుడు అది అన్హైడ్ అయిపోయింది. తర్వాత సేవ్ చేసుకోవాలి. సెట్టింగ్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఈ విధంగా హైడ్ అయిపోయిన ఐడీలను కూడా అన్హైడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.